భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో చేసినటువంటి గట్టి ప్రయత్నం అయితే ఫలించినట్టే కనబడుతోంది. ఎందుకంటే వాస్తవంగా 27 సంవత్సరాలు అయిపోయింది అది ఢిల్లీలో పాగా వేసి. అప్పట్లో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుస్తొచ్చింది 3 సార్లు. అదే సందర్భంలో 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి. అక్కడ ఎదురైనటువంటి అతిపెద్దదైనటువంటి సవాల్ భారతీయ జనతా పార్టీకి స్థానిక నాయకత్వం బలహీనపడటం అన్నటువంటిది. అందరూ అక్కడే ఉంటారు కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు. ఒక లీడర్ని డెవలప్ చేయడంలో ఫెయిల్ అయ్యింది అక్కడ భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు సాహిబ్ సింగ్ వర్మ, మదన్ లాల్ ఖురానా లాంటి వాళ్ళు ఉన్నటువంటి సిచ్యుయేషన్ నుంచి ఆ తర్వాత ఎవరు ఢిల్లీ లీడరు అన్నటువంటి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సుష్మా స్వరాజ్ తర్వాతన ఎవరు కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తూ గట్టి ప్రయత్నం చేసింది. మహారాష్ట్రలో విజయం, హర్యానాలో విజయం, వీటి తర్వాతన కాస్త ధైర్యం తెచ్చుకుంది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనిపించింది, బలమైనటువంటిది. ఇప్పుడు కాశ్మీర్ లాంటి చోట్లన లేకపోతే కనుక జార్ఖండ్ లాంటి చోట్లన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే లేదు. అక్కడ కాశ్మీర్లో వచ్చేప్పటికినేమో అబ్దుల్లాలు విజయం సాధించారు. కాంగ్రెస్ అక్కడ కేవలం నామమాత్రంగా నిలబడింది. ఐఎన్డీఏ కూటమి గెలిచింది అనేటటువంటి చెప్పుకుంటే అది కాదు పొమ్మనమని చెప్పింది అక్కడ ఉన్నటువంటి. కానీ అక్కడ ఐఎన్డీఏ కూటమి గెలిచింది కానీ అబ్దుల్లాల ఇంపాక్ట్. జార్ఖండ్లో అంతే, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సీట్లలో చాలా వరకు నష్టపోయింది. అక్కడ హేమంత్ సోరెన్ చెప్పుకొచ్చింది అదే సందర్భంలో అక్కడ కూటమిగానే విజయమైంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానే మిగిలింది. అంటే కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. అదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్లో కూడా 1 సీట్ సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. తద్వారా ఇప్పటికే 5-6 రాష్ట్రాల్లో అంటే గుజరాత్, గోవా ఇలాంటి చోట్ల, ఇప్పుడు కాశ్మీర్ లాంటి చోట్లన ప్రాతినిధ్యం సంపాదించింది. అధికారాన్ని ఆల్రెడీ ఢిల్లీలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు హస్తగతం చేసుకున్నటువంటి పార్టీ ఈ దఫా ఢిల్లీలో తమదే విజయం అని నమ్మింది. అయితే సౌత్ ఢిల్లీ లాంటి చోట్ల బీజేపీ ఆప్ల మధ్యన నువ్వా నేనా అన్నటువంటి తరహాలో పోటీ జరిగితే నార్త్ వెస్ట్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ హవా నడిచింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ ఆప్ నువ్వా నేనా అన్నటువంటి పోటీనే నడిచింది. అదే సందర్భంలో మెయిన్ న్యూఢిల్లీలో బీజేపీ లీడ్ సాధించింది. దాంతో ఇక్కడ జయాపజయాలకు సంబంధించి నేను ఈ వీడియో చేసేటటువంటి సందర్భానికి దాదాపుగా కావాల్సినటువంటి మద్దతు 36 అయితే 36 సీట్లు కావాల్సి ఉంటే దాదాపు 40 దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బీజేపీ దాదాపుగా ఇది 3వ రౌండ్ అందామా 4వ రౌండ్ అందామా ఒక్కొక్క చోట క్రమంగా ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతిన్నదన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్ ఒక్క చోట లీడ్తో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ఢిల్లీ అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ వశం అవుతోంది అన్నటువంటిది స్పష్టమవుతోంది.